నేను కరీంనగర్ పోయినప్పుడు నాతో ఒక రైతు అన్న శ్రీనివాస్ రెడ్డి అని ఆయన అన్నాడు నాతో, అన్న కేసీఆర్ ఉంటే ఏం చేస్తున్నానో తెలియదు కానీ మాకు మాత్రం అమ్మతో నీళ్ళు ఇస్తుండే, ఈ పరిస్థితి కేసీఆర్ ఉంటే రాకపోతుండే అనే మాట అన్నాడు. ఇలా మొత్తం రాష్ట్రంలోని రైతుల మాట గదే, కేసీఆర్ ఉంటే ఏదో ఒకటి చేస్తుండే, నీళ్లు తెస్తుండే. నిజంగా కూడా కేసీఆర్ ఉంటే బరాబర్ నీళ్లు తెస్తుండే, మేడిగడ్డను రిపేర్ చేస్తుండే. ఎట్లా అంటారా, కేసీఆర్ డిసెంబర్ 3 నాడిగిన ముఖ్యమంత్రి అయితే అదే సాయంత్రం అదే రోజు మొత్తం కాంట్రాక్టర్లను బింట్రాక్టర్లను ఎవడైతే ఆ పనిచేసేవాడు ఉంటాడో గుత్తేదారులను అందరిని పిలిపించి కూర్చోబెట్టి, నాకు మీరేం చేస్తారో తెలియదు, 2 నెలల మొత్తం మళ్ళా పకడ్బందీగా పొక్తా కావాలి, దానికోసం అవసరమైతే దేశంలో ఉండే 5,000 టిప్పర్లు తీసుకురండి, 4,000 ప్రొక్లైన్లు తీసుకురండి, మొత్తం ఆడ పని పెట్టుండ్రి, 2 నెలలు నాకు కావాలి, మా రైతులకు నీళ్ళు ఇస్తా అని చెప్పి గల్లబట్టి పని చేపిస్తుండే, కూర్చోబెట్టి పని చేస్తుండే. ఒక గది ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన కమిట్మెంట్ గది. అంతేగాని బట్టగాల్చి మీదేయాలి, నేను గద్దెనెక్కినక కూడా ఇంకా ఇదివరకు ఉన్నోని తిట్టాలి, ఎంతసేపు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి అడ్డం పొడు. ఇలా నిజంగా మేడిగడ్డ రిపేర్ అయిపోతే ఆ నీళ్లు లిఫ్ట్ చేస్తే ఇలా తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ 13-14 జిల్లాల్లో 1 ఎకరం కూడా ఎండే అవసరం ఉండదు, 1 ఎకరానికి కూడా ఇవాళ ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండదు. ఇలా వర్షకాలం అయిపోయి నీళ్లు నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉంటుండే, ఎండాకాలంలో కూడా ఇలా బ్రహ్మాండంగా గొంతు ఎండిపోకుండా తాగునీటికి కూడా గోస లేకుండా చూసుకునే పరిస్థితి ఉంటుండే. అయినా ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, బుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే వెంటనే రిపేర్లు చాలు చేయి. తిట్టుకుందాం, తర్వాత మస్తుగా తిట్టుకుందాం, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు లంగ అంటే నువ్వు లంగ, ఈ మాటలు మస్తుగా అనుకోవచ్చు. ఎవడు దొంగనో ఎవడు లంగనో ప్రజలు తెలుస్తారు, దానికి తొందర ఏం లేదు. ముందు రిపేర్లు చేయి, రిపేర్లు చేసి వెంటనే ఆ నీళ్లు లిఫ్ట్ చేసే తరీకా ఉపాయం చూడు. రైతులు చచ్చిపోకముందే, రైతులు మళ్ళీ ఆత్మహత్యల పాలు కాకముందే దమ్ముంటే గా పని చేయి. గా పని చేయడు, తెల్లారులేస్తే ఏంది తిట్టుడే తిట్టుడిగా ఒకటే తిట్టుడు, నోరెంతుంటే గంత. ముఖ్యమంత్రి అని మర్చిపోయాడు, నేను పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. పేగులు మెడలు వేసుకుంటారు ఏమని అలిగాను, ఆయన ముఖ్యమంత్రి పేగులు మెడలు వేసుకుంటా, నేను కత్తిరిస్తా, తోకలు కత్తిరిస్తా, లాగుల తొండలు ఇడిచిపెడతా, ఇవా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు? నిజంగా కరెక్ట్గా చెప్పిండు. అప్పట్లో అడిగిన ఆయనను ఎలక్షన్ ముందు, మరి నీకు ఇదివరకు అనుభవం లేదు కదా సారు, ఎట్లా నడుపుతావు నువ్వు అంటే ఏమన్నాడు, ఏముందివా ముఖ్యమంత్రి పదవి అంటే గుంపు మేస్త్రి పదవి, ఏమున్నది గుంపు మేస్త్రి పని, ఒక గట్లని నన్ను నడుపుతాండి, ఏందో తెలియదు, పిచ్చోని చేతులు రాయి లెక్క అయిపోయింది. మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుతున్నా, ఇలా మాటలు మస్తుగా చెప్పచ్చు, ఫోటోలు మస్తుగా దిగచ్చు, నరకుడు మస్తుగా నరకచ్చు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు మంచిగా పత్రాలు మాత్రం మనం ఇవ్వచ్చు. ఇప్పుడు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. ఏది 3 నెలల లోపలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మొగోడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నిజంగానే అడుగుతున్నా. ఈ మాట అంటున్నందుకు నాకు కూడా కొద్దిగా సిగ్గనిపిస్తుంది కానీ అంటున్నా, తప్పలేదు. నాకు తెలియక అడుగుతానే, పెళ్లి కాకముందే సంసారం చేయకముందే పిల్లలు పుడతారే? అరే నువ్వు వచ్చింది 3 నెలలాయే, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే నువ్వు, యాడికెళ్ళి ఇచ్చిన ఉద్యోగాలు? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు ఇలా కాగితాలు ఇచ్చుకుంటా, నేను 30,000 ఇచ్చినా 30,000 ఇచ్చినా అబద్ధాలు చెప్తా, నువ్వు సిగ్గని కూడా అనిపించదా? కనీసం కొద్దిగానే నిజత అనిపించదా? చూడరు మీరు ఒకసారి. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకేమో కాగితాలు ఇచ్చుకుంటే నేను ఇచ్చినా అని చెప్తాడు, కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేసుకుంటా నేను కట్టినా అని చెప్తాడు హైదరాబాద్లో. ఇట్లా ఈ రోజు ఈ ముఖ్యమంత్రి పరిస్థితి ఎట్లుందంటే, చేయాల్సిన పనేమో చెత్తలేడు. రైతు బంధు పడ్డదా అందరికీ? వీరినపల్లిలా ఎవరోళ్ళకు పడలేదు, ఒకసారి చేయలా పట్టుదే పడలే. మరి నరికింటి కింద బాగా 10,000 ఏముంది, 15,000 ఇస్తా. మరి అడుగురి, మన రైతు సోదరులను అడుగురి, మార్పు మంచిగున్నా. అదే మరి కేసీఆర్ ఉన్నప్పుడేమో కడుపుల సల్లగా కదలకుండా, మీరు అటు ఇటు చూసకుండా, మీరు ఏ రోడ్ ఎక్కకుండా, ఏ బాధ పడకుండా, వారం రోజుల లోపల టింగు 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 అనుకుంటా మంచిగా రైతు బంధు పడుతుండే, నీళ్లకు గోస లేకుండే, కరెంటుకు గోస లేకుండే, తిప్పలు లేకుండే, మంచిగా ఏ బాధ లేకుండా అన్నీ వస్తుండే టైంకు. అందుకే మీరేమనుకున్నారు, ఇక కేసీఆర్ ఉన్నాయి, ఇచ్చినాయి అన్ని ఉన్నాయి కదా, మంచిగానే ఉన్నాయి కదా, ఇది వీడవడే కొద్దిగా ఎక్కువిస్తా అంటుండే, కొద్దిగా దీని సంగతి ఏందో చూద్దాం అనుకున్నారు. అంతేనా నేను చెప్పింది కరెక్టేనా? మోసపోయిండు. అప్పుడే చెప్పిండు కేసీఆర్, మోసపోతే గోసపడతారు, ఆగమైతారు అని చెప్పిండు. అందుకే నేను వీరినపల్లిలో ఉండే మా తమ్ముళ్లకు, మా అన్నలకు, మా అక్క చెల్లెలకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న మరి ఏమైందో మీకు కూడా, అసెంబ్లీ ఎలక్షన్లో కూడా నాకు 200 ఇచ్చారు మెజారిటీ. మీరు వీరినపల్లి మండలంలో 200ఏనా, ఇంకేమైనా ఎక్కువ ఇచ్చారు? ఏడ బాగా వచ్చినాయి? మొత్తం మండలం తమ్ముడు దినకరు, మొత్తం మండలం తమ్మి, ఓ వీరినపల్లి గ్రామం కాదు,
తమ్ముడు సర్పంచ్ కాబట్టి ఈ ఊరు కాబట్టి ఈ ఊరు లెక్కనే చెప్తుండు నాకు. అట్లా కాదు, మొత్తం మండలం చూస్తే మనకు వచ్చింది 200 మెజారిటీ. సరే 200 కూడా నాకు ఎక్కువనే, ఎందుకంటే నేను మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిందే 170 కొడుతుంది. దానికంటే ఎక్కువనే వచ్చినాయి కానీ ఒకటే మండలంలో, దానికి బాధ లేదు. కానీ ఈసారి వినోద్ కుమార్ గారి ఎలక్షన్లో మాత్రం 200 మాత్రం సరిపోదు. ఈ బండి సంజయ్ అంటే ఆయనకు బుద్ధి చెప్పాలంటే మాత్రం 200 సరిపోదు. దయచేసి ఒక 4-5 వేల ఓట్ల మెజారిటీ వినోద్ కుమార్ గారికి ఇచ్చే విధంగా దయచేసి మీరు తీర్పు ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే 1-2 కాదు, ఇగో గిన్ని హామీలు ఇచ్చిరు వాళ్ళు. చదువుకోరు దయచేసి. నేను చెప్పేది ఏది కూడా వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నా తప్ప నేను నా మాట చెప్తలేను, నా కవిత్వం కాదు. ఇది మొత్తం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు. గిరిజనులకు ఏం హామీ ఇచ్చిండ్రు, మహిళలకు ఏం హామీలు ఇచ్చిండ్రు, మొత్తం 420 హామీలు ఏమి ఇచ్చిండ్రో కాంగ్రెస్ వాళ్ళు మరి కర్రు కాల్చి వాత పెట్టాలి. మనం నిజంగా కొంత బుగులు పెట్టకపోతే భయపెట్టకపోతే కూడా వాడిగా ఇటనే మోసం చేసుకుంటూ పోతూనే ఉంటాడు. కాబట్టి కంపల్సరీ ఈసారి జిద్దు మీద మీరే వినోద్ కుమార్ అన్నట్టు, మీరే అభ్యర్థి అన్నట్టు మనోళ్ళందరూ పనిచేయాలి. మొన్న కొద్దిగా డీలో పడ్డారు మీరు, మన అసెంబ్లీలో కొద్దిగా డీలో పడ్డారు. ఎందుకో ఇక మమ్మల్ని కొద్దిగా తగ్గితేనే బాగుండు అనుకున్నట్టున్నారు, కొద్దిగా తగ్గించారు. నా మెజారిటీ కూడా కొద్దిగా తగ్గించారు, పర్వాలేదు. ఈసారన్నా ఆ కోపం అనేది పక్కకు పెట్టుర్రి. జర మన క్యాండిడేటు మన పార్టీ గెలిపించుకోవాలి, కింద మీద పడైనా సరే తనలాడాలి. మా రంగంపేటలో కూడా నా మీద కోపం వచ్చింది, ఎందుకంటే పట్టాలు ఇచ్చిండు అంతేనా. మా ప్రభాకర్ పక్కన అందరు నవ్వుతురు, హనుమాన్లను అందరు నవ్వుతురు. తెలుసు మాకు మీ కోపం మీద దొరికే. పట్టాలు ఇచ్చిండు, ఇంకా రైతు బంధు రాలే, ఏం సంగతి? 10 నంబర్ కలెక్టర్ గారితో నిన్న కూడా మాట్లాడినా, కోర్టు ఆర్డర్ వచ్చింది, చేస్తా సార్ అయిపోయిందని చెప్పారు. జర సంజాయించుకోండి. నేను మాట ఇచ్చి మోసం చేస్తున్నాను కాదు, మీకు పట్టాలు ఇచ్చిన అంటే బరాబర్ ఆలోచించే ఇచ్చిన తప్ప వాడెవడో వచ్చి మీరు మోసం చేయగానే మీరు మోసపోయినరు, వాడు చెప్పింది నమ్మిరు, నాకు రంగంపేటలో మెజారిటీ ఇవ్వలేదు, మీరు అటెండ్ చేసి అంతేనా. అయితే రవీంద్రరావు గారు ఏం చేస్తుండంటే, రేవంత్ రెడ్డి తప్పు కాదు, రేవంత్ రెడ్డి పాపం నిజాయితీగా చెప్పిండు, మోసపోయింది మాత్రం మనోళ్ళే అని చెప్తాను. నిజంగా రేవంత్ రెడ్డి ఒక మాట స్పష్టంగా చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు. టీవీలోనే చెప్పిండు, ఆయన సాటుమాటికి కూడా చెప్పలేదు, మీరు చూసి ఉండొచ్చు వీడియో. మోసపోవాలనే కోరుకుంటారు, మోసపు మాటలే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తాం. ఇది కూడా నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆయన తప్పేం కాదు, తప్పు మనదే, తప్పు బరాబర్ మనదే. చెప్తారు కదా ఏదో పాత సామెత, గొర్రె ఎవరు నమ్ముతుంది, గంతే, అంతకంటే ఎక్కువ చెప్ప. అందుకే ఈసారి మాత్రం ఖచ్చితంగా మనం తప్పకుండా మన పార్టీని, మన అభ్యర్థిని గెలిపించుకుందాం.